దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము మే నెల 30వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసి కొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము దేవుని శక్తిని ఆధారం చేసుకున్నట గురించి మనం ధ్యానించుకుంటున్నాము. మనుషులు వారి వారి విశ్వాసమును తోటి మనుషుల సహవాసము వారిచ్చు మద్దతులపై ఆధారపడకుండా బలవంతుడైన మరియు నిత్యుడగు మన తండ్రి ప్రేమను ఆధారం చేసుకొనవలనని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. మనుషులను నమ్ముకొనుట కంటే దేవుని ఆశ్రయించుట మేలని మనకి పరిశుద్ధ గ్రంథములో మన సెలవిస్తుంది కదా. ఎందువలనగా మానవునిలో దేవుని కార్యాలు జరిగించేది పరిశుద్ధాత్మ దేవుడే. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సువార్తను అంగీకరించి దేవుడు కోరుకునేలా ప్రజలు జీవించే విధానాన్ని పరిశుద్ధాత్మ ప్రజలకి బోధించి వారిని నడిపింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుని ప్రజలకు వరాలను ఇస్తుంటాడని పౌలు గారు అనేక సంఘాలలో బోధించుట జరిగింది. క్రీస్తు శిలువ మరణం గురించిన సందేశాన్ని కొరింథీయులు వెర్రితనంగా కొట్టివేస్తారని పౌలు గారు భయపడుతున్నప్పటికీ మనుషుల జ్ఞానం కొరకు ఎదురు చూడకుండా ప్రార్థన ద్వారా దేవుని ఆత్మ అనుగ్రహించిన శక్తిని బట్టి వారితో మాట్లాడి, ఎవరు శిలువ మరణాన్ని వెర్రితనంగా చూచిన వాళ్ళతో మాట్లాడి పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వారి దగ్గర వినియోగించి వారిని అజ్ఞానము నుండి జ్ఞాన గ్రహీతలనుగా చేశాడు పౌలు గారు. ప్రభువుని నమ్ముకున్న వారికి దేవుని ఆత్మ వేర్వేరు వరాలను ప్రసాదిస్తాడు. ఆ ప్రకారంగా మన విశ్వాసము దేవుని శక్తిపై ఆధారము చేసుకొనవలనని పౌలు గారు అంటున్నారు. అంతేకాదు, దేవుని వాక్యాలు కూడా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికినారని పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో మనకు తెలియబడుతున్నది. మనము ఇప్పుడు చదువుకుంటున్నటువంటి, మనం ధ్యానించుకుంటున్నటువంటి పరిశుద్ధ దేవుని వాక్యాలు ఎలా అంటే అది దేవుని మూలముగా పలికినటువంటి మాట. ప్రతి మాటను వ్యంగ్యంగా అవి లూజుగా మాట్లాడకూడదు. అవి పరిశుద్ధ వాక్యాలు. అది దేవుని మూలముగా పలికినటువంటి మాటలని పేతురు చెప్తున్నాడు. తన 2వ పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనములో చెప్తున్నట్టుగా మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాము. గనుక మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆధారం చేసుకొని నిత్యుడగు తండ్రికి ప్రార్థనలు మనం చేసుకుంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రాలు అయ్యా. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము దేవా, మేము ప్రతి వాక్యాన్ని మేము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. కృపగల నాయన, నేటి ధ్యాన వాక్యము నిలుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. మాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవా మనుషుల జ్ఞానము మీద ఆధారపడకుండా కృపగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవుని ఆధారముతో మేము మా జీవితాలను మేము గడుపుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి, ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.